If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. తెలంగాణ మీద పదే పదే విషం జిమ్మడం అనేది బీజేపీ నాయకులకు అలవాటైంది. అది ప్రధానమంత్రి అయినా, లేదంటే వాళ్ళ పార్టీ ముఖ్య నాయకులైనా, లేదంటే ఇలాంటి తేజస్వి సూర్య లాంటి అవగాహన లేని ఎంపీలైనా సరే, రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కును పార్లమెంటు వినియోగించుకుంటే దాని మీద ఎలాంటి నీచమైన కామెంట్ చేసిండో, ఇది తెలంగాణ పట్ల బీజేపీ నాయకత్వానికి, బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది తార్కాణం. ఆ సూర్య అంటోడు ఎలగబెట్టేది కూడా కర్ణాటక నుంచే. దక్షిణాదిలో ఏ విధంగా రాజకీయ బానిసత్వం పెరుగుతుందో అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ పెద్ద ఉదాహరణ ఏం అవసరం? కనీసం ఈ జనరేషన్లో జరుగుతున్న ఇంత పెద్ద మార్పులో దక్షిణ భారతదేశానికి ఏం నష్టం జరగబోతుందో తెలియలేనంత మూర్ఖుడు ఇలా వాళ్ళ ఎంపీ. అదే కాకుండా తెలంగాణ విభజనను ఎంత జిలస్తో మాట్లాడుతున్నాడు. యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడాన్ని ఎంత జలస్గా, ఎంత అక్కస్తో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణకే కాదు, సౌత్కు బీజేపీ చేసేది ఏం లేదు. సౌత్లో ఉన్న ఇలాంటి బానిస నాయకులంతా కూడా మూర్ఖత్వంతో లేకపోతే అజ్ఞానంతో వాళ్ళు చేసే వాటిని ఇలా దక్షిణ భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రజలు కలిసే ఉన్నారు. నాయకుల మధ్యన కూడా వైరుధ్యాలు లేవు. తాత్కాలిక రాజకీయాల కోసం, నీళ్ల కోసమనో లేకపోతే ఇతరత్ర అంశాలు సెంటిమెంట్ రాయించడానికి కొంతమంది చేస్తారు, అంతే తప్పితే ఈ పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందో తెలియదు, తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో తెలియదు, తెలంగాణ బిల్లును ఏ విధంగా అడ్డుకున్నారో తెలియదు, తెలంగాణ కొరకు ఎంతమంది అమరులైనరో తెలియదు. ఇలాంటి పనికిరాని వాళ్ళని బీజేపీ ఎంపీలుగా చేసుకుంటా ఎలుగబెడుతున్న పరిస్థితి. ఇంకా మిగతా నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ను విమర్శించడానికో, యూపీఏను విమర్శించడానికో, ఆంధ్రప్రదేశ్ విభజనను తెలంగాణను కించపరిచినట్టుగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఆ దరిద్రునికి. కాబట్టి ఇప్పటికీ బీజేపీ నిజస్వరూపం పదే పదే తెలుస్తున్న క్రమంలో నేనంటున్నా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన తేజస్వి సూర్య అంటోనికి అసలు ఎంపీగా కొనసాగే నైతిక హక్కే లేదు. వాళ్ళకి అయినా కూడా మనం ఎంత చెప్పినా కూడా సిగ్గు లేదు, లజ్జ లేదు, ఇట్లాంటి కామెంట్స్ చేస్తూనే ఉంటారు అనుకోండి. కాబట్టి ఇది బీజేపీ నాయకత్వం తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కానీ ఈ కామెంట్ మీద మిన్నకుండడం అనేది మీ యొక్క బానిస మనస్తత్వానికి ఇంతకంటే ఎక్కువ తార్కాణం ఉండదు. లోక్సభలో డీలిమిటేషన్ అంశంపై జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ కనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి. And BJP should make sure that Tejasvi Surya tenders an unconditional apology to the people of Telangana and also to the parliament. Telangana రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా
ఏర్పరచబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం, బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపినట్టుగా భారత పార్లమెంట్ జరిపింది అని చెప్పి బ్రిటిష్ వాళ్లతో భారత పార్లమెంటును భారత ప్రభుత్వాన్ని పోల్చడం అనేటువంటిది ఇది ముమ్మాటికి నేరం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే, పార్లమెంట్ను అపహాస్యం చేసినట్టే. అండ్ దట్ టు బీయింగ్ ఏ లర్నెడ్ ఎంపీ, రూలింగ్ పార్టీకి చెందినట్టు ఎంపీ ఈ రకంగా పార్లమెంటును రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాడటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా, ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పాలా, ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వాళ్ళ కించపరుస్తూ ఆ విభజనను ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోవడం ఏదైతే ఉందో ఆ ప్రక్రియను ఎంత దుర్మార్గంగా వర్ణించిందంటే దేశ విభజనతో పోల్చిండు. అంటే ఏదైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ను ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు విడదీశారో ఆ దేశ విభజనను ఇవాళ తెలంగాణ ఏర్పాటును పోల్చడం అనేది ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలందరూ కూడా మనం విశ్లేషించుకోవాలి. ఈ బీజేపీ మన ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధిని కూడా మనం ఇవాళ పరిగణలోకి తీసుకోవాలి. ఈ మతం మత్తులోనో, ఈ 6 గ్యారెంటీల మత్తులోనో, ఈ కుహనా జాతీయ పార్టీలకు ఓటేస్తే ఏం జరుగుతుందో ఇవాళ మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయినటువంటి 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో దూసుకుపోయినటువంటి సంక్షేమాలు కూడా దేశానికన్నా ఒక దిక్సూచిగా పనిచేసినట్టు తెలంగాణ రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైంది. కాంగ్రెస్ పార్టీ పాలన లోపల ఇదే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన అయితేనే, కేంద్రంలో బీజేపీ పాలన అయితే మనకు ఒరిగింది ఏమి లేదు. ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు నష్టమే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఈ వ్యాఖ్యానాల తార్కాణం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆయన మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసన్నం చేసుకోవడం కోసం బీజేపీ తహతలాడుతూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తే. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఇలా దేశ విభజనతో, పాకిస్తాన్ విభజనతో మన తెలంగాణ రాష్ట్ర విభజన పోల్చడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించండి. మన ఆత్మగౌరవానికి సూచిక. మనం ఇదేదో ఆర్థికంగా పురోగమించడానికో ఇంకో దానికో కాదు. నీళ్లు, నిధులు, ఇవన్నీ నియామకాలు అది కూడా ఇంపార్టెంట్ స్లోగనే. కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి అమరులు ఎందరో. అది మన ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఇలా మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తేజస్వి సూర్య ఎట్లా మాట్లాడతాడు, అట్లా దేశ విభజనతో ఎట్లా పోలుస్తాడు? ఇది ప్రతి తెలంగాణవాది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి బీజేపీ ఈ ఎంపీ చేసినట్టు వ్యాఖ్యానాలను ప్రతి తెలంగాణ పౌరుడు కూడా విమర్శించాలా. అదేవిధంగా ఈ 2 జాతీయ పార్టీలను తెలంగాణ స్థానం లేకుండా బొందబెడితేనే మనకు న్యాయం జరుగుతుంది. మన ఇంటి పార్టీ బీఆర్ఎస్తోనే మన రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి కొట్లాడిన కేసీఆర్ గారితోనే మనకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో, అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం.